డిసెంబర్ 4 నుండి విజయవాడ చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేంజర్ 5,000 రూపాయల అన్ని రకాల వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. హాయ్ హలో నమస్తే. ఇక్కడ మనం చూసుకునేసరికి అసలు థియేటర్ కాడ సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఎంత అల్లకల్లోలంగా ఉందంటే థియేటర్ గేట్లు కూడా ఇక్కడ బద్దలు కొట్టేస్తున్నారు. అసలు చూసుకునేసరికి మొత్తం లోపల అద్దాలు ఇవన్నీ పగిలిపోయినాయి. అసలు పోలీసులు కూడా ఇక్కడ అదుపు చేయలేని సిచ్యువేషన్లో ఉంది. మొత్తం చూసుకుంటే థియేటర్ ప్రాంగణం అంతా మొత్తం మునిగిపోయింది. అటు సైడ్ గేట్ బయట రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం A to Z మొత్తం బ్లాక్ చేసి అసలు జనాలు కూడా అసలు ఆగట్లేదు. ఎక్కడ చూసినా సరే పోలీసులు కూడా అదుపు చేయడానికి ఎంత కష్టంగా ఉందంటే సిచ్యువేషన్ అక్కడ చూడండి. అసలు మొత్తం పేపర్లు మొత్తం అసలు A to Z జనాలందరూ అసలు ఎలా పడిపోయారంటే ఇంత సిచ్యువేషన్ దాకా ఇక్కడ చూసుకునేసరికి ఒక లేడీస్ చాలామంది హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడ పడిపోయారు. అసలు అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడ పోలీసులు కూడా అసలు ఎక్కడ చూసినా సరే ఫ్యాన్స్ని కానీ వచ్చిన పబ్లిక్ని అంతా అదుపు చేయలేకపోతున్నారు. అసలు మిలిటరీ వాళ్ళు కూడా అక్కడ చూసుకునేసరికి మొత్తం అదంతా ఎరక్కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి ఫోర్స్ అంతా మొత్తం A to Z అసలు అదుపు చేయలేకపోతున్నారు. ఎలా చూసుకున్నా సరే ఇక్కడ థియేటర్ ప్రాంగణం అంతా మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఒకసారి చుట్టూరు చూసుకున్నా సరే ఆడియన్స్ని మొత్తాన్ని బ్యానర్లు మొత్తం ఇక్కడ మొత్తం A to Z అక్కడికి ఎక్కి కూడా పైన కూర్చుంటున్నారు. పోలీసులు అదుపు చేస్తున్నా సరే ఆ పైకి ఎక్కి మళ్ళీ దూకడం జనాలు గేట్ కాడ కూడా అసలు తోసుకొని మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు. మనం ఎలా చూస్తున్నా సరే ఆ పైనుంచి బ్యారేజ్ పైన కూడా చూడండి అసలు ఎంతమంది ఫ్యాన్స్ అసలు చూస్తున్నారు కిందకి. మీకు కూడా అసలు తెలుసు కింద అసలు ఆడియన్స్ చూసుకుంటేనే ఇలా ఉందంటే ఇంకా పైన మొత్తం ఆ బ్రిడ్జ్ ఆ బార్ నుంచి ఈ బార్ దాకా మొత్తం చివరి దాకా అంతా ఆడియన్సే ఉన్నారు. చూసుకునేసరికి ఇంకా సినిమా ఇందాకే స్టార్ట్ అయింది, అరగంట స్టార్ట్ అయినా సరే ఇంతవరకు ఆడియన్స్ ఇంత ప్రాంగణంలో చూసుకుంటున్నాం కానీ ఇంకా అల్లకల్లోలంగా జరుగుతుంది. సినిమా స్టార్ట్ అయినా బయట ఎంతమంది ఉన్నారంటే లోపల 2 స్క్రీన్స్లో వేసినా సరే మొత్తం మునిగిపోయింది స్క్రీన్స్ అంతా. మనం చూసుకునేసరికి నెక్స్ట్ షోకి కానీ మార్నింగ్ షోకి కానీ అల్లు అర్జున్ గారిని వస్తున్నారని వాళ్ళ ఫ్యామిలీతో ఆడియన్స్ అంతమంది ఆయన చూడడానికి ఇంత బాగా వచ్చారు ఇక్కడికి ఆడియన్స్. కానీ థియేటరు యాజమాన్యం గారు ఎంత అసలు టికెట్ పెట్టుకొని వెళ్ళినా సరే ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది ఇక్కడ సిచ్యువేషన్లో ఉంది. మొత్తం పగలగొట్టేశారు ఎక్కడికక్కడ A to Z గేట్లు కానీ డోర్స్ కానీ మొత్తం. అసలు పోలీసులు కూడా ఎక్కడ అదుపు చేయలేకపోతున్నారు. ఎంతమంది పోలీసు కూడా ఆల్మోస్ట్ 50 to 100 మెంబర్స్ దాకా ఉండొచ్చు ఆల్మోస్ట్ చూసుకునేసరికి. అల్లు అర్జున్ ఒక్కొక్కడికి మలుపులు పగిలిపోతాయి. మామూలుగా ఉండదు సినిమా అరాచకం. థియేటర్లు అయితే చిరిగిపోతాయి, స్క్రీన్లు అయితే నలిగిపోతాయి. అందరూ కొట్టుకోకండి. పోతే చచ్చిపోతారు వాళ్ళు. మనుషులా? మనం మనుషులం కాదా? మెయిన్ ఇక్కడ జనాభాని కంట్రోల్ చేసే దమ్ముండాలి. లేకపోతే ఈ సెలబ్రిటీస్ అనేది వాళ్ళు ఇక్కడికి రాకూడదు. నేను ఫ్రెండ్ అయినా కానీ అల్లు అర్జున్ గురించి మాత్రం పుష్ప గురించి వచ్చాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదేనా? మమ్మల్ని పోలీసులు కొట్టి వెళ్ళగొట్టిరు. అల్లు అర్జున్ ఫ్యానా? అదే మేఘ ఫ్యామిలీ మేము. మాకు ఇది ఉండదా? అల్లు అర్జున్ ఫ్యాన్ కి కొట్టి వెళ్ళగొట్టే అవసరం మానా? అల్లు అర్జున్ అన్న ఎట్లా చూస్తుండో తెలియదు కానీ సినిమా అల్లు అర్జున్ అన్న ఎంత చూస్తుండో తెలియదు కానీ లోపల మాత్రం కొట్టుడు కొట్టి చంపుతుర్రు. మేమేదో సున్నికి వచ్చినాం, మా చెప్పులు లేవు. మేము ఎలాగో చుడుగు మా చెప్పులు లేవు. ఆడు మమ్మల్ని ఎలాగొట్టేసి పోలీసు వాళ్ళు కొట్టిరుగో చూపియాలా? దెబ్బలు చూపిస్తాం. మాకు మా పవర్ స్టార్కి ఎవరికో దెబ్బ తెలియదు. అసలు అల్లు అర్జున్ కొట్టిండు.